హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం చిన్న చూపు గురించి తెలుసుకుందాం. ఈ చిన్న చూపుకి గురైన వాళ్ళు చాలామందే ఉన్నారండి. యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది ఆడవాళ్ళు ఈ విషయంలో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు కూడా. ఒకే ఫ్యామిలీలోనే ఆడబిడ్డలు కోడలను చిన్న చూపు చూడడం, అత్త కోడల్ని చిన్న చూపు చూడడం, లేకపోతే భర్త భార్యని, లేకపోతే ఎక్కువ ఆస్తి తీసుకొని వచ్చాననుకున్న ఇంటి కోడలు ఆ ఇంటి ఆడపడుచుని. ఇదంతా చిన్న చూపు అని అంటారు. కానీ ఎందుకు ఒకరిని చిన్న చూపు చూడాలి? ఇది నేను అనుకుంటాను ఫస్ట్. అంటే మీ సంస్కారం ఇంతవరకేనా? మీకు మీ తల్లిదండ్రులు నేర్పించింది ఇంతవరకేనా? డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయా? చిన్న చూపు ఎవరైతే వీళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని అనుకుంటున్నారో దయచేసి ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని మీరు వేసుకోండి ఫస్ట్. ఎందులో అయినా ఏ మనుషులైనా తక్కువ కాదు, ఎందులోనూ తక్కువ కాదు. నీ సంస్కారం ఎంతవరకు ఉందో నువ్వు లెక్క పెట్టుకో. ఎదుటి వాళ్ళ సంస్కారము వాళ్ళకు వదిలే. ఎందుకంటే వాళ్ళు నిన్ను చిన్న చూపు చూస్తున్నారంటే వాళ్ళ బుద్ధి కూడా చిన్నదని అర్థం. నెక్స్ట్ వాళ్ళ బతుకు కూడా చిన్నదని అర్థమవుతుందా? నువ్వు అలా ఆలోచించుకోగలిగితేనే వాళ్ళకంటే నువ్వు గొప్పగా ఉండగలుగుతావు. నీకు చిన్న చూపు చేసే బుద్ధి లేదు, అలాంటప్పుడు వాళ్ళకంటే నువ్వే గొప్ప. ఇలా ఎందుకు నువ్వు అనుకోకూడదు? ప్రతి ఆడమనిషి ఇలా చాలామంది సఫర్ అవుతుంటారు. దీని గురించి నేను అలాగా ఎవరు అనకండి. చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు ఇప్పటికీ. ఒక చీర కట్టుకోవడంలో కావచ్చు, ఒక రిచ్నెస్ రిచ్నెస్ నీ బట్టల్లో, నీ మాటల్లో, నీ చేష్టల్లో ఉండడం కాదు, నీ బుద్ధిలో ఉండాలి. అలాంటప్పుడు నీ గౌరవం పెరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు ధనవంతురాలు, ఎదుటి మనిషి. అలాంటివి ఏవి నీ దగ్గర లేనప్పుడు ఎదుటి మనిషిని చిన్న చూపు ఎలా చూస్తావు? నీ దగ్గర సంస్కారమే లేదే. అలాంటప్పుడు నువ్వు ధనవంతురాలు ఎలా అవుతావు? ఇలా మిమ్మల్ని మీరు ఎందుకు క్వశ్చన్ చేసుకోకూడదు? క్వశ్చన్ చేసుకొని ఇకపైన చిన్న చూపు చూస్తున్నారనే వాళ్ళు ఎదురుకు పోయి ఈ క్వశ్చన్స్ వేసుకొని నిలబడండి. ఎందులోనూ మీరు తక్కువ కాదు. ఏ ఆడదానికి ఏ ఆడది తక్కువ అవ్వకూడదు. నిలబడండి. నీ సంస్కారం ముందు నా సంస్కారమే గొప్ప. నీకు డబ్బు ఉంటే కాదు, గొప్ప బుద్ధి ఉండాలి, సంస్కారం ఉండాలి. అవి లేని వాళ్ళకే ఇలా చిన్న చూపు చూసే అలవాటు ఉంటుంది. మీరేమంటారు చెప్పండి.